ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్న కాకినాడ పోర్టు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఏం చెప్పారో తెలుసా? తన కుటుంబం బియ్యం అక్రమ రవాణా చేస్తుందంటూ ఆరోపణలు అయితే ఈ మధ్య వస్తున్నాయి. అసలు రేషన్ బియ్యం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో ఆయన చెప్తూ దీంట్లోనికి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవన్ కూడా లాగారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో తనకు తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, గతంలో కాకినాడ పోర్టుతో పాటు వివిధ పోర్టుల నుంచి విదేశాలకు బియ్యం రవాణా జరిగేదని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు నుంచి 98% బియ్యం రవాణా అయ్యేలా చేశామని, దీనివల్ల కాకినాడలో ఎంతోమంది లారీ ఓనర్లు కూడా బాగుపడినట్లు చెప్పారు. తన తమ్ముడు బియ్యం రవాణా చేస్తున్నట్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నాడు. ఏపీలో పయ్యావుల కేశవ్ వియ్యంకుడు బియ్యం ఎగుమతి చేయడంలో నెంబర్ 1 అని, రేషన్ బియ్యం సప్లై చేసే వాళ్ళ దగ్గర స్థానిక ఎమ్మెల్యే 5 లక్షలు తీసుకుంటున్నాడని, అందుకే పవన్ కళ్యాణ్ దీనిపై ఇంతగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. కాకినాడ బియ్యం రవాణాపై సిట్ విచారణ వేయాలని, దానికి ఎటువంటి అభ్యంతరం లేదని, 6 నెలల నుంచి రేషన్ బియ్యం ఎందుకు కంట్రోల్ చేయట్లేదని ద్వారంపూడి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించాడు. రేషన్ బియ్యం చాలా చిన్నవాళ్ళు ఎగుమతి చేస్తారని, ఎగుమతిదారులకి దీంతో ఎటువంటి సంబంధం ఉండదని, ప్రభుత్వం అయితే దానిపై దృష్టి పెట్టాలని చెప్పారు. రేషన్ బియ్యం పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని, తన కుటుంబం రేషన్ రైస్ వ్యాపారంలో లేదని ద్వారంపూడి చెప్తున్నారు. గతంలో తమ బియ్యం వ్యాపారంలో ఉన్నామని, అసలు ఎటువంటి మచ్చ లేదని, కానీ ప్రభుత్వం వచ్చి రచ్చ చేసి బియ్యం ఎగుమతులను నాశనం చేసిందని, కరోనా సమయంలో కాకినాడ నుంచి బియ్యం వెళ్ళకపోతే కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోయేవారన్నారు. గతంలో ఢిల్లీ, బీహార్, సింగపూర్ నుంచి ఎగుమతిదారులు ఇక్కడికి వచ్చేవారని చెప్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ విచారణ ఏర్పాటు చేసింది. 6 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. వినీత్ ప్రిజ్లాల్ సిట్కు నేతృత్వం వహిస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదికనివ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. మరోవైపు అయితే ఎన్ని సిట్లు ఏర్పాటు చేస్తారంటూ వైసీపీ విమర్శిస్తోంది. ప్రచారం కోసం ఈ హడావిడి అంతా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు ఎపిసోడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా ఈ అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సముద్రంలోనికి వెళ్ళి తనిఖీలు చేయడం, సిప్ను సీజ్ చేయాలంటూ ఆదేశించడంతో పాటు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం వార్తలకు అయితే వచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు తెలుసుకునేందుకు 6 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అలాగే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుండడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా కాకినాడ పోర్టులో పలు ప్రాంతాలను పరిశీలించి అధికారులపై సీరియస్ అయ్యారు. సముద్రంలో అక్రమ రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా సిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు, సముద్రం వద్దకు ప్రత్యేక బోట్లో వెళ్ళి చెక్ చేసిన తర్వాత నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎవరు సరఫరా చేశారని అధికారులను అయితే ప్రశ్నించారు. ఆయన ప్రతిసారి ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యాన్ని అక్రమ రవాణా ఆపితే కానీ చర్యలు తీసుకోలేరా అంటూ అధికారులపై సీరియస్ అయ్యారైనా. బియ్యం అక్రమ రవాణాలో ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని, రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారని అడిగారైనా. అక్రమాలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు చర్యలు తీసుకోకపోవడంతో అసెంబ్లీలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదని గట్టిగానే అడిగారైనా. అధికారులు అక్రమాలు చేసే వారికి సహకరించడం పద్ధతిగా లేదని, రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని చెప్పారాయన. పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డిఎస్సి రఘువీర్, సివిల్ సప్లై డిఎస్ఓ ప్రసాద్పై సీరియస్ అయ్యారైన. ప్రభుత్వం సీరియస్గా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని, అక్రమంగా బియ్యం రవాణా అవుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, అధికారులు చర్యలు చేపట్టాలని, పోర్టుకు రేషన్ రైస్ వస్తుంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారని అని పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు అయితే చెప్పలేకపోయారు. స్వయంగా సంబంధిత మంత్రి వచ్చి చెప్పినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మాత్రం అధికారులపై చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు అయితే హెచ్చరించడం జరిగింది. జై హింద్.